జిల్లావాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. గొల్లపూడి గ్రామం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం. పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మల్కాపురం ఏఎస్ఎస్ఆర్ సాయిబాబా గుడి దగ్గర సాయి దుర్గా ఆటో స్టాండ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. మా ఆటో కార్మికులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహాసేన రాజేష్ కుల విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. ప్రతిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్ఛార్జి గొంప శివకుమార్ యాదవ్. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం. ప్రకాశం బ్యారేజ్ లో చేరుతున్న 3.5 లక్షల క్యూసెక్కుల నీరు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి దస్తరపై తొలి సంతకం చేశారన్నారు. ఏడాదిలో నోటిఫికేషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు. 2025 ఏప్రిల్ 20వ తేదీన ఒకేసారి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి రికార్డు సమయంలో కేవలం 4 నెలల్లో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా భర్తీ ప్రక్రియను పూర్తి చేయడం మంత్రి లోకేష్ సమర్థతకు నిదర్శనమన్నారు. ఇటీవల డిఎస్సి నిర్వహించి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఆశలు చిగురింపజేసి వాళ్ళకి ఏవైతే లోకేష్ బాబు గారు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు 16,347 మంది యువత యువకులకి టీచర్గా ఉద్యోగాలు వచ్చి మన విద్యా వ్యవస్థని పేద విద్యార్థులకి ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెబుతారో అక్కడ ఉన్నటువంటి బిడ్డలకి సరైన నాణ్యతతో కూడిన విద్యను అందించడం కోసం ఎన్నో చర్యలు చేపడతా ఉన్నారు. గత ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పి మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు కాలయాపన చేసి కేవలం ఎన్నికలకు 4 రోజుల ముందు 1 నెల ముందు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి అంతకుముందు 2.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అవి భర్తీ చేయాలి, ఆ ప్రభుత్వం భర్తీ చేయట్లేదని చెప్పి నానా హంగామా చేసి కేవలం 6,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక డిఎస్సి పిలిపించి అది కూడా 1 నెల రోజుల ముందు పిలిచి నోటిఫికేషన్ ఇచ్చి ఏది సక్రమంగా చేయని ప్రభుత్వం ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. ఆ రోజున వెన్నెముక లేని మంత్రులందరూ విద్యాశాఖ మంత్రులుగా ఉండి దాన్ని ఏమి పట్టించుకోకపోతే ఈరోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత సమర్థవంతమైన నాయకులు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు స్వయంగా ఆ శాఖని లోకేష్ బాబు గారు తన దగ్గరే ఉంచుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిల్లలకి వాళ్ళకి సరైన పుస్తకాలు కావచ్చు అన్ని పార్టీలకు ప్రమేయం లేకుండా ఇది ప్రతి కార్యక్రమంలో కూడా ఆ రాజకీయ పార్టీలు గుర్తింపులు చూపించే విధంగా గతంలో కార్యక్రమాలు జరిగితే ఇప్పుడు ఏ రకమైనటువంటి రాజకీయ నీడ క్రీనీడ వాటి మీద పడకూడదు పిల్లల భవిష్యత్తు మీదని ఎంతో పారదర్శకంగా రాజకీయాలను దూరంగా పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళు చెయ్యని పని చేస్తూ ఉంటే రకరకాల విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అది వారి విజ్ఞతకి వారి వివేకానికి వదిలేస్తా ఉన్నాం. ప్రజలందరూ గమనించాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి ముందుకు సాగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు, 19 నుంచి 24 దాకా ఏం చేశారనేది బాగా గమనించాలి. వారు ఇప్పుడు చేస్తున్న ప్రకటనలు కూడా దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఈ సక్రమంగా అన్ని వ్యవహారాలు నడుపుతుంటే కూడా బురద జల్లే కార్యక్రమం. ఈరోజు ఎక్కడ కృష్ణానదికి కాస్త నీరు వచ్చినా అలాగే వర్షం పడినా రాజధాని మునిగిపోతుంది అని చెప్పి రోజు గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళ పత్రికలో కావచ్చు వాళ్ళ ఛానల్లో కావచ్చు. మీరు ఏవైతే 3 రాజధానులని కపట నాటకానికి తెరదీశారో ఈ రోజుకి దానికే మీరు కట్టుబడి ఉన్నారు.
మళ్ళీ మీరు కనుక పొరపాటున భవిష్యత్తులో అధికారం వస్తే మీరు చేయబోయేది అదే అనే విషయాన్ని ప్రజలు గుర్తించారు, గమనించారు. అలాగే మీ విధానానికి ఏవైతే కట్టుబడి అమరావతిని బదనాం చేయాలని ఆ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, మీ ప్రభుత్వ హయాంలో మీ నాయకత్వంలో మీరు ఏవైతే నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వంలో మద్యం విక్రయాలు చేశారో, మీరు ఏవైతే సొంతగా మద్యం కూడా తయారు చేసి అమ్మారో, ఈరోజు దాని మీద సిట్ విచారణ ఏదైతే జరుగుతుందో, మీరు అది కూడా మళ్ళీ భవిష్యత్తులో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ నా జే బ్రాండ్ మద్యమే అమ్మిస్తామని కూడా మీరు చెప్పండి. ఎందుకంటే అమరావతి విషయంలో 3 రాజధానులు కట్టుబడి నోరు మెదపకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ బ్రాండ్లు తెచ్చి నడుపుతున్నది కూడా కరెక్ట్ కాదు. మేము వస్తే కనుక 19 నుంచి 24 దాకా మా సొంత బ్రాండ్లు పెట్టి జే బ్రాండ్లు పెట్టి అమ్మి వేలాది మందిని ఏ రకంగా బలి తీసుకున్నాం, ఏ రకంగా బ్లాక్ మార్కెట్లో అమ్మామో అదే తీరుగా అమ్ముతామని కూడా చెప్పండి. ఎందుకంటే ఆ విధానాలకి ఒకటి కట్టుబడి ఉన్నప్పుడు ఇంకోటి కట్టుబడి ఉండాలి. రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మల్కాపురం ఏఎస్ఆర్ఆర్ సాయిబాబా గుడి దగ్గర సాయి దుర్గా ఆటో స్టాండ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మా సొంత నిధులతో ఆటోలు కొనుగోలు చేసి ప్రభుత్వాలపైన ఆధారపడకుండా మా కాళ్లపై మేము బ్రతుకుతున్న తరుణంలో ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆదుకోవడం పక్కన పెట్టి మా జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మీరు పెట్టే ఉచిత ఆర్టీసీ రవాణా కార్యక్రమం ద్వారా మా జీవనోపాధి కోల్పోయాం. తక్షణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి మా ఆటో కార్మికులకు ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో కృష్ణ త్రినాథరావు, దిలీప్ కుమార్, వెంకట్రావు, రామకృష్ణ, హరికృష్ణ, రాజు, జాన్, సోమేష్, మణికంఠ, సోమేష్ రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మా ఆటో యూనియన్ తరపున తెలియజేయండి ఏమంటే, ఆనాడు మీరు ఇచ్చిన మీ స్వలాభం కోసం ఎన్నికలకు ఇచ్చిన హామీల మేర శ్రీశక్తి పథకం ఫ్రీ బస్సు పెట్టారు. అదేవిధంగా మన ప్రక్క రాష్ట్రంలో కూడా జరిగింది. దాన్ని చూసైనా మీకు కొద్దిగైనా జ్ఞానం లేదేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది యువతల చాలా ఇబ్బందికరంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా మా యొక్క ఉపాధి దీని మీదే ఉన్నాం. నేటికి 20-25 సంవత్సరాల నుంచి ఆటో మీద జీవనోపాధి జరుగుతుంది. అయినప్పటికీ మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ మీద కూడా మేము ఆధారపడలేదు. స్వయంగా 4-5 లక్షలు పెట్టి వెహికల్ కొని ఏ టైం అయినా మేము ఆటో సర్వీస్ చేసుకుంటాం. మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు పెట్టిన పథకం వల్ల మంచిదే. మీ స్వలాభం గురించి పెట్టారు. మమ్మల్ని కూడా మీ దృష్టిలో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేటట్టు మేము 10 మంది 20 మంది కుటుంబాలు కాదు, లక్షల్లో కుటుంబాలు ఇప్పుడు మా ఆర్థిక ఇబ్బందులు రోడ్డున పడ్డాం. మా జీవనోపాధి పోయింది. అదేవిధంగా మా గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. మీరు తొలిగా అడుగేశారు. తొలి అడుగు అని మొట్టమొదటి అడుగు, ఆ మొట్టమొదటి అడుగు మా మీదే పడ్డది. ఆ అడుగుకి మేము కిందకి వెళ్ళిపోయాం, లేవలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు పథకాలు పెట్టినప్పుడు కూడా మా గురించి కూడా ఆలోచించి, మాలాంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మా విన్నపం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా ఆటో ఒక్కలే కాదు, మా ఆటో మీద బతికిన వాళ్ళు ఇంకా కుటుంబాలు ఉన్నాయి, కొన్ని వేల కుటుంబాలు. ఎందుకంటే టెంకర్ ఉన్నాడు, టాప్ సీట్లు ఉన్నారు, ఎలక్ట్రీషియన్ ఉన్నారు, పెయింటర్లు ఉన్నారు, మరి ప్యాచ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి, మాకు మెకానికల్ కూడా బ్రతుకుతున్నారు. అదే విషయం మీద మీరు ఇచ్చిన 15,000 మాకు ఎక్కువ కాదండి. ఎందుకంటే మా స్వయంగా మేము బ్రతకడానికి మేము నేర్చుకున్నాం. ఆ యొక్క మార్గాన్ని మీరు సరళం చేయండి. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సీఎం గారు ఈ దృష్టి కొద్దిగా పెట్టి మా యొక్క ఇబ్బందులు చేయవలసి. మహాసేన రాజేష్ కులద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ గుంపా శివకుమార్ యాదవ్ అన్నారు. ప్రత్తిపాడులో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ని విమర్శించే స్థాయి నీకు ఉందా అని అంటూ రాజేష్ పై ఫైర్ అయ్యారు. తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని రామచంద్రయ్య యాదవ్ వ్యతిరేకిస్తే ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందని, ఆ సందర్భంగా ఆయన
సీఎం చంద్రబాబుకి లోకేష్కి కూడా ధన్యవాదాలు తెలియజేశారని అన్నారు. కానీ నువ్వు ఆ అంశంపై కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. నీకున్న నోటి దురుసు వల్లే పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కోల్పోయావని, ఇప్పటి వరకు నువ్వు బహుజనుల కోసం పాటుపడే వ్యక్తి అనుకున్నామని, యాదవులను కించపరిచి మాట్లాడడంలో నీ నిజ స్వరూపం బయటపడిందన్నారు. యాదవులపై మాది నేత బోడే రామచంద్ర యాదవ్ పై నోరు జారి మాట్లాడితే సహించబోమన్నారు. రామచంద్ర యాదవ్ కి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న 24వ తారీఖున తక్కెళ్లపాడులో శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే మా అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, మరియు ఆయన వెళ్ళి ఖండించడం జరిగింది. భగవంతుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారిని పెట్టొద్దని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దాన్ని బట్టి రామారావు గారి విగ్రహం పెట్టొద్దని చెప్పేసి ఆయన అనలేదు, రామారావు గారి విగ్రహాన్ని పెట్టుకోమని అన్నారు. కానీ శ్రీకృష్ణ భగవంతుడి రూపంలో ఆ విగ్రహాన్ని పెట్టొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటే ఈ విధానం పెట్టి మీకు అర్థం చేసుకొని విగ్రహం తీపించడం కృతజ్ఞతలు అని చెప్పేసి తెలిపారు. ఆయన ఉత్తరకంచిలో మహాసేన రాజేష్ అనే వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించడం జరిగింది. మహాసేన రాజేష్ అనే వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించడం జరిగింది. అయ్యా రాజేష్ గారు, మీకు ఏ స్థాయి ఉందని బోడే రామచంద్ర గారిని విమర్శిస్తున్నారు? మీరు ఈరోజు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కాళ్ళు ఎగరేసుకుంటూ మాట్లాడడం కాదు. యాదవ్ని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఎవరికన్నా చెప్తున్నావు. మా అధ్యక్షుని నువ్వు తప్పుగా మాట్లాడిన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. నువ్వు మా రామచంద్ర యాదవ్ ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలని కూడా అడుగుతావు. ఇదే విషయంలోనే ఈ నోరు దురుసు వల్లే, లేకపోతే ఈ పార్టీకి నువ్వు ఎప్పుడో ఎమ్మెల్యే అవ్వాలి. పి గన్నవరం వెళ్ళి నీకు టికెట్ ఇచ్చి కూడా ఇదే కమ్మ సామాజిక వర్గం టికెట్ వెనక్కి తీసుకున్నారు. నోరు ఉంది కానీ ఎలా పడితే అలా మాట్లాడితే ఇదే గతి పడుతుంది అన్నమాట. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ లోకి చేరుతున్న 3.5 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజ్ 69 గేట్లు ఎత్తి దిగువకు 3.49 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు. అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జీవీఎంసీ వైఎస్ఆర్సీపీ 84వ వార్డు ఇన్ఛార్జ్ కొరకొండ రాఘవ ఆధ్వర్యంలో అనకాపల్లి సాధన గ్రౌండ్ లో డే అండ్ నైట్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు చివరి రోజు సెమీఫైనల్, ఫైనల్ ఉత్కంఠభరితంగా కొనసాగాయి. ఫైనల్ మ్యాచ్ లో వరుణ్ లెవెన్స్ మరియు అరవింద్ 11 జరిగిన హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో వరుణ్ లెవెన్స్ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 84వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొరకొండ రాఘవ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భారత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రింగ్ రోడ్డు సాధన గ్రౌండ్ లో జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో జిల్లా నలుమూలల నుండి 40 టీములు పాల్గొన్నాయని, చివరి రోజు జరిగిన సెమీఫైనల్, ఫైనల్స్ లో ప్రతి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగిందని తెలిపారు. ఈ టోర్నమెంట్ మొదటి బహుమతిని 20,000 వేగి త్రినాథ్, రెండవ బహుమతి 10,000 వెలుగుల కృష్ణ చైతన్య ప్రకటించడం జరిగిందని తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తితో ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు అని అన్నారు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000 మరియు ఫీల్డ్ అనకాపల్లి నియోజకవర్గ మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా విజేతలకు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, వరుణ్, సందీప్, రవితేజ, ముఖేష్, కోరకొండ రాఘవ, మిత్రమండలి మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ
పార్టీ సమన్వయకర్త మా ప్రీతమ నాయకుడు శ్రీ మల్సాల భరతకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మొన్న 25వ తారీఖుని ఈ అనకాపల్లి రింగ్ రోడ్లో 84వ వార్డు డివిజన్లో సాధన క్రికెట్ క్లబ్లో నెట్స్ క్రికెట్ గ్రౌండ్ అనే టోర్నమెంట్ నిర్వహించబడింది. దాన్ని మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్సాల కుమార్ రాజా, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, జాజు రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇవాళ 35 టీంలు అనకాపల్లిలో 35 టీంలు సుమారు 35 నుంచి 40 టీంలు వచ్చినాయి. ఈ అన్నింటిలో కూడా చాలా చక్కగా యువత అందరూ అనకాపల్లిలో మంచి ఉత్సాహపరుస్తూ స్పోర్ట్ స్పిరిట్ చూపిస్తూ ఎంతో బ్రహ్మాండంగా అందరూ కూడా ఏ చిన్న న్యూసెన్స్ కూడా లేకుండా బ్రహ్మాండమైన క్రికెట్ టోర్నమెంట్లు జరిగినాయి. ఇవాళ భరత్ గారి పుట్టినరోజు 27వ తారీఖు సందర్భంగా ఇవాళ వరుణ్ లెవెన్స్ విసెస్ మన అరవింద్ లెవెన్స్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. బ్రహ్మాండంగా వరుణ్ లెవెన్స్ వారు ఆడి కప్పు గెలిచారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో ప్రీతమ నాయకుడు భరత్ కుమార్ గారు కూడా మంచి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే వ్యక్తి. అలాగే ప్రజల్లో ఓటమి పాలు చెందిన అందరూ హృదయాల్లో నించున్న వ్యక్తి మల్సాల భరత్ కుమార్. ఎప్పుడు కూడా కష్టం అంటే ఎవరికి ఏ కష్టం రాని, పేదవారికైనా ఏ కష్టమైనా ఈ కష్టాన్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడమే లేదు, దాన్ని తక్షణమే అధికారంలో లేకపోయినా సరే తన సొంత నిధులతో చాలామందికి ఉద్యోగాలు వేయించడం కానీ, ఎవరైనా చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాలు డబ్బులు పంపించడం కానీ, ఇవన్నీ అనకాపల్లిలో ఆయన స్వచ్ఛందంగా ఆయన చేస్తున్నాడు. ఆయన పేరు నచ్చి ఇక్కడ 84వ వార్డులో యూత్ అందరూ కూడా సాయి, సందీప్, చందు ఇలాగే వీళ్ళందరూ కూడా కుర్రలందరూ కూడా కలిపి ఏదో కార్యక్రమం చేయాలి ఆయన పేరు మీద అని చెప్పేసి 84వ వార్డు డివిజన్ నుంచి ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి మొదటి ప్రైజ్ కింద వేగి తిరునాథ్ గారు 20,000 రూపాయలు, అలాగే వెలుగు కృష్ణ చైతన్య 10,000 రూపాయలు ప్రకటించారు. రేపు రానున్న రోజుల్లో ఆయన చేతుల మీదుగా ఇప్పుడు సాయంత్రం 7 గంటలకి పార్టీ ఆఫీసులో, అనకాపల్లి రింగ్ రోడ్ వద్ద పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. కేక్ కటింగ్ కార్యక్రమం పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు వాళ్ళ భరత్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ విన్నర్స్కి రన్నర్స్కి కూడా కప్పు వాళ్ళ చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. రాను రాను ప్రైజ్ మనీ 20,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 10,000 రూపాయలు. ఆయనకి మా వంతుగా చిన్నది ఏదో ఆయన మీద ప్రేమతో కుర్రోళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంచి బ్రహ్మాండంగా చేశారు యూత్ అందరూ కూడా. రానున్న రోజుల్లో కూడా భరత్ గారికి క్రికెట్ టోర్నమెంటు చెప్తే ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించి యువతకి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అందులో ఎవరు వాడినా వాళ్ళకి ఏమైనా కావాల్సిన, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా పక్క స్టేట్లో అదే అండర్ 19s ఏమైనా ఉంటుంటే కదా, ఆ టోర్నమెంట్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన తన వంతు డబ్బులు ఇచ్చి వాళ్ళు పంపిస్తారని చెప్పారు. కార్యక్రమానికి ఆయన ఏ విధమైన సాయమైనా, ఒకవేళ ఈ స్పోర్ట్స్లో బాగా ఆడిన వాళ్ళు కానీ, లేదు అండర్ 19 కానీ ఒకవేళ పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రిజర్వేషన్ చేయించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేకూర్చి వాళ్ళకి ఏ టోర్నమెంట్కైనా పంపిస్తానని ఆయన తెలియపరిచారు. అప్పుడు అందుకని చెప్పి ఆయన కోసం అన్నీ చేయడం. భరత్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి. రేపు రానున్న రోజుల్లో కూడా అనకాపల్లిలో ఆయన కోసం మేము ఇంకా మరింత కృషి చేస్తాం. మా యూత్ కూడా అందరూ కూడా ఇంకా మరిన్ని టోర్నమెంట్లు కూడా పెట్టి ఎవరైనా క్రికెటర్స్ ఇబ్బందుల్లో ఉంటే అనకాపల్లి నియోజకవర్గం వరకు అనకాపల్లిలో ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా ఆడుకోవాలి, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఖర్చులు డబ్బులు లేవనే వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీ మల్సాల భరత్ కుమార్ గారిని కానీ మమ్మల్ని కానీ సంప్రదిస్తే ఆయన వద్దకు తీసుకెళ్తాం. మిమ్మల్ని తప్పకుండా ఆయన స్పోర్ట్ ఎక్కడికైనా తీసుకెళ్ళి పంపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. పెదపూడిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అనపర్తి ఎమ్మెల్యే నియోజకవర్గం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకను పెదపూడి తెలుగు యువత ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి బాణసంచతో ఘనంగా వేడుక నిర్వహించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు ఫ్రూట్స్, బ్రెడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు జుత్తుక కృష్ణ, అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి, పెదపూడి సహకార సొసైటీ చైర్మన్ పుట్ట గంగాధర్ చౌదరి, అరుమిల్లి అమ్మన్న చౌదరి, మార్నికాశి, సానా శ్రీను, సంపద గణేష్, చిర్రవరప్రసాద్, మందపల్లి సత్యనారాయణ, పెండమప్పన్న మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గారికి అయినటువంటి అనపర్తి ఎమ్మెల్యే అయినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే పెదపూడి మండలం తరఫున, కండియా నాయకుల తరఫున కూడా మరొకసారి ఆయన మన్నిరిని పదవులు ఆశించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రియతమ నేత, మన అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు జన్మదినం కార్యక్రమంగా ఈరోజు పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు ఏదైతే అభివృద్ధి అంటే ఏంటో మన అనపర్తి నియోజకవర్గానికి చూపించిన వ్యక్తి మన రామకృష్ణారెడ్డి గారు. 2014 నుంచి 19 వరకు కూడా అభివృద్ధి అంటే మన పెదపూడి మండలానికి ఏంటన్నది చూపించారు. అలాగే గత 5 సంవత్సరాలుగా కూడా అభివృద్ధికి నోచుకొని అనపర్తి నియోజకవర్గాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో కొన్ని వందల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ప్రతి విషయం మీద పూర్తి అవగాహనతో ఏ రాష్ట్రంలోనే పూర్తి అభివృద్ధిగా మన నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్న మన రామకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆయనకి పూర్తి ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు కలగాలని, అలాగే ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ మా పెదపూడి మండల ప్రజలందరి తరఫున కూడా ఆయనకి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో తుఫాన్ అధిక వర్షాల కారణంగా సాధారణ పద్ధతిలో ఈరోజు 2025 దసరా మహోత్సవంలో క్యూ లైన్లు పనులు ప్రారంభంకు తొలి పూజ నిర్వహించారు. వర్షం పడుతున్న సందర్భంగా వర్షం ఆగిన వెంటనే త్వరితగతిన వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణాధికారి వికే షినానాయక్ చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి తొలి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వాతావరణం చక్కబడిన తర్వాత దసరా అన్ని పనులపై సమగ్ర నివేదికతో కార్యనిర్వాహక అధికారి వారు మరియు వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారితో ముఖాముఖి మరియు ప్రెస్ మీట్ అతి త్వరలో నిర్వహించబోతున్నామని తెలిపారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ యందు నూతనంగా సీసీ కెమెరాల ఏర్పాటు, మినరల్ వాటర్ సదుపాయాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. సమావేశంలో రవాణా మంత్రికి విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు పూల బొకే ఇచ్చి గౌరవించారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గురయ్య, సింహాచలం డిపో సెక్రటరీ కె గోవిందరావు, డిపో చైర్మన్ ఏ శ్రీను, జిల్లా జాయింట్ సెక్రటరీ గొల్ల సోములు మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమోషన్ల విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జై భీమ్ అసోసియేషన్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. డిపార్ట్మెంట్లో ఉద్యోగులను జరుగుతున్న ఇబ్బందులపై లెటర్ హెడ్ ద్వారా పలు సమస్యలను మంత్రివర్యులు వారికి రిప్రజెంట్ చేయడం జరిగినది. కార్యక్రమాలకు ఇచ్చేసిన జోన్ 1 బ్రహ్మానందరెడ్డికి, సభాధ్యక్షులు గౌరవ డిపి టీఓబి అప్పలనాయుడికి, కార్యక్రమంకు విజయవంతం చేసిన సింహాచలం డిపో మేనేజర్ శరత్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల యొక్క నాడి గుండె చప్పుడు. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల్లో రాష్ట్రంలోనే అలాగే భారతదేశంలో పెను మార్పులు రావడం, ఈరోజు ఆటోలు అలాగే ప్రైవేటు వాహనాల రాకతో కొంచెం మసకబారిందే తప్పగా గత 45 సంవత్సరాల నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గుండెలో ఉన్న స్థానం మనందరికీ తెలుసు. కుగ్రామాల నుంచి ఈరోజు పట్టణ స్థాయి వరకు ఒక పేదవాడు అనుకోండి, ధనికుడు అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీలో తిరగని మనిషి అనేవాడు మన 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాడు. ప్రతి ఒక్క వారి యొక్క జీవనం ఏపీఎస్ఆర్టీసీ ముడిపడింది. అలాంటి ఏపీఎస్ఆర్టీసీని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకడం జరిగింది. దానిలో భాగంగానే నైట్ అవుట్ అలవెన్సుల విషయంలో రాజీ పడకుండా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న నైట్ అవుట్ అలవెన్సులు కూడా 150 రూపాయలకు పెంచి ఈరోజు ఈ రాష్ట్రంలో మీ అందరి కోసం ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ఆన్ కాల్ డ్రైవర్స్కు 800 రూపాయల జీతం ఉంటే రోజుకు దాన్ని 1000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే అన్నీ చేయలేం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఈ 12-13 నెలల్లోనే మా శక్తికి తగినట్టు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆడంబరంగా
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక సంస్థను ప్రభుత్వం ఆధీనంలోకి పూర్తిగా తీసుకునేటప్పుడు అక్కడ వచ్చే సమస్యలు లేవనెత్తుతాయి. ఆ టెక్నికల్ సమస్యను అధిగమించలేదు ఆ రోజు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీకి పునర్వైభవం తీసుకొని వచ్చేదానికి చర్యలు చేపడుతున్నాం. ముందు లేని విధంగా ఆ రోజు ఆ ప్రభుత్వంలో కార్మిక సంఘాల సోదరులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఆత్రేయపురం మండలం వెలిచేరు వశిష్ఠ గోదావరి నదిలో తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కిన కొండ చిలువ. దీంతో భయాందోళనకు గురైన మత్స్యకారులు విషయం స్థానిక రెవెన్యూ అధికారులకు తెలపడంతో వారు అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించగా వారు కొండ చిలువను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయడానికి తరలించారు. జాతీయ క్రీడా దినోత్సవం సవరబొంతు సావరకోట మండలం సవరబొంతు GTW GHSS ప్రధానోపాధ్యాయులు టి జయసత్య అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మొదటిగా గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి మరియు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేయడమైంది. ముఖ్య అతిథిగా సారవకోట మండల విద్యాశాఖ అధికారి మట్టు వెంకటరమణ, రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండితులు బృందన శ్రీనివాసరావు, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు మట్టు తాతయ్య హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ గిడుగు రామమూర్తి జయంతి నాడు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం గుర్తించి 1966 నుండి తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలుగు భాషకు రామమూర్తి చేసిన సేవలు కొనియాడారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. సవర భాషకు సంబంధించి గిడుగువారు చేసిన కృషి అనూపమైనదని, కమ్మనైన అమ్మ భాష మన తెలుగు భాష. మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినంను జాతీయ క్రీడా దినోత్సవంగా 1912 నుండి జరుపుకుంటున్నాం. 1928, 1932, 1936 ఒలింపిక్ క్రీడలలో బంగారు పథకాలు ధ్యాన్ చంద్ ఆధ్వర్యంలో సాధించారు. క్రీడల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కోసమే జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. వక్తృత్వ పోటీలు, క్రీడల పోటీలు, విద్యార్థులకు వక్తృత్వ పోటీలు, క్రీడల పోటీలు నిర్వహించి ట్రస్ట్ తరపున జ్ఞాపికలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుకరించడమైనది. ఎన్ వజ్రకుమారి, SA తెలుగు, పి రమణమ్మ, LP శ్రీమతి, జి లక్ష్మి, LP శ్రీమతి, ఎం వనజాక్షి, PD బంధన శ్రీనివాసరావు, రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండితులు, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు మట్టు తాతయ్యకు ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహుకరించడమైంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామరాజు నాయక్ గారు ఈ కార్యక్రమం ఒక్క రోజులో నిన్నే నాకు ఫోన్ చేశారు. అతను నిన్నే ఇదంతా అరేంజ్ అయింది, అలా ఇలా చేద్దామని కార్యక్రమం. దాని చెత్త కర్మక్రియ ఇలాంటి కార్యక్రమాల్లో చాలా కాలంగా ముందుండి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామరాజు గారు జాతీయ ఉపాధ్యాయులు. ఇది కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులే, జాతీయ ఉపాధ్యాయులు. అలాగే ఈ పాఠశాల సిబ్బంది అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. భాషా దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక మా గురువు గారు, మా శ్రీనివాసరావు మాస్టారు రామ్మూర్తి పంతులు గారి కోసం చెప్తూ ఒకంత
ఆ బాధను వ్యక్తం చేస్తూ ఒక మాట అన్నారు. ఇంక నేను ఇప్పుడు చెప్పిన మాట నన్ను బాధపడొద్దని కూడా అన్నారు. ఇంక నేను ఇప్పుడు చెప్పే మాట వింటే అతను ఇంకేంటి అయిపోతారు అంటే అతనికి కొంత తెలిసినట్టుగా ఉంది, అటు ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమం చెప్తేనే అతనికి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మేము పూర్తి ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తున్నాం కాసిన పాఠాలు. ఇప్పుడు పూర్తి ఇంగ్లీష్ మాధ్యమంలోనే జరుగుతుంది. తెలుగు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మాత్రమే. అలా ఈరోజు పరిస్థితి మారిపోయింది. నిజానికి మీరు ప్రకటించిన ఆవేదన సమంజసమైంది. మాతృభాషలో ఇప్పుడు నేనున్నాను, తెలుగులో మాట్లాడితే అంతగా కన్వీనియంట్గా చక్కగా వింటున్నారు, మీకు అర్థమవుతుంది. ఇదే నేను హిందీలో మాట్లాడితే, ఇంగ్లీష్లో మాట్లాడితే, తమిళంలో మాట్లాడితే ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏమర్థమవుతుంది? ఎందుకని తెలుగులో మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది అంత అనుకూలంగా? అది మన మాతృభాష కాబట్టి. మాతృభాష అంటే తల్లి గర్భంలో మనం బయటకు వచ్చిన తర్వాత అమ్మ నేర్పిస్తుంటే నేర్చుకుంటామే, అది మాతృభాష. అమెరికాలో పుట్టిన పిల్లాడికి ఆ అమ్మ ఇంగ్లీష్ చెప్తుంది, సో ఇంగ్లీషే వాళ్ళకి మాతృభాష. పర్లాకిమిడిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ అమ్మ ఒరియాలో చెప్తుంది, ఒరియాయే వాళ్ళకి మాతృభాష. కర్ణాటకలో పుట్టిన వాళ్ళకి కన్నడ చెప్తుంది వాళ్ళ అమ్మ, కన్నడే వాళ్ళ మాతృభాష. అలా ఏ అమ్మ ఒడిలో వాళ్ళు ఏ భాష అయితే నేర్చుకుంటారో అది మాత్రమే. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చైతన్య రథసారథి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ నందమూరి హరికృష్ణ 7వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత హరికృష్ణ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ అలియాస్ అన్న ఈ సందర్భంగా గన్నె ప్రసాద్ మాట్లాడుతూ, అన్న నందమూరి తారక రామారావుకి మాకు ప్రతి విషయంలో అండగా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన నందమూరి హరికృష్ణ గారిని మేము మరవలేకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, పొన్నం రవికుమార్, యలమంచిలి దేవేందర్, వెల్లంకి సుధాకర్, కోడూరు ఆంజనేయ వాసు మరియు తదితరులు పాల్గొన్నారు. మా అందరికీ ఆ రోజుల్లో మార్గదర్శిగా ఉన్నటువంటి నందమూరి హరికృష్ణ గారి మరణం చాలా బాధాకరం. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో అందరితో కలిసి ఇవాళ ఆయన వర్ధంతి చేరుకోవడం చాలా బాధాకరం. ఏదైనా ఆ రోజుల్లో మరి ఎక్కడ పార్టీ ఎక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎక్కడ మరి ఆ రోజుల్లో కాంగ్రెస్ ముష్కరులు తెలుగు యువత నాయకుల పట్ల కానీ తెలుగుదేశం పట్ల కానీ తెలుగుదేశం నాయకుల పట్ల కానీ ఎక్కడైనా అగౌరవం కానీ అమర్యాదగా కానీ చేతులు చేసుకున్న సందర్భాల్లో మరి రౌడీయిజం చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో మరి ఆయన యొక్క ధైర్య సాహసాలు ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేం. మన విజయవాడలో ప్రత్యక్షంగా ఆ రోజుల్లో మరి కొంతమంది ముష్కరుల చేతుల్లో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడిన రోజుల్లో ఆ రోజున మా అందరికీ ఒక స్ఫూర్తిగా ఒక ధైర్యంగా నేను వస్తున్నా విజయవాడ అని చెప్పి ఆయన వచ్చి ఆ రోజు విజయవాడలో తెలుగు యువతతోటి తెలుగుదేశం పార్టీ నాయకులతోటి ర్యాలీ నిర్వహిస్తే ఇవాళకి అది ఒక చరిత్ర. మరి నభూతో నా భవిష్యత్తు మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అంత ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా పాల్గొన్నాయి. అలాగే ఆరంభ దశకంలో పార్టీ ఆవిర్భావ రోజుల్లో మరి అన్న నందమూరి తారక రామారావు గారికి కుమారుడే కాదు, ఆయన యొక్క అనుచరుడిగా అత్యంత నమ్మకమైన సారథిగా ఆయన యొక్క ప్రచార యాత్ర మొత్తం కూడా వెన్నుదన్నుగా నిలబడి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆయన్ని కంటికి రెప్పలా చూసుకున్న బాధ్యత ఆ రోజు ఆయన తీసుకోవడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదైనా కూడా మరి ఆయనకి తెలుగుదేశం పార్టీ పట్ల గాని తెలుగు భాష పట్ల గాని ఉమ్మడి రాష్ట్రం పట్ల గాని ఉన్నటువంటి విధేయత మరి ఆ రోజు రాజ్యసభ సభ్యుడిగా తెలుగు భాషలో మాట్లాడి నేను తెలుగు వాడిని, నేను తెలుగులో మాట్లాడతానని చెప్పి ఆయనకి హిందీ వచ్చినప్పటికీ కూడా తెలుగులో మాట్లాడి ఆయన యొక్క తెలుగు భాష మీద ప్రేమ, తెలుగువారి పట్ల ఉన్న ఆయన గౌరవం చాటుకోవడం జరిగింది. అలాగే రవాణా శాఖ మంత్రిగా కూడా
ఆయన యొక్క ముద్ర ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలబడిపోయి ఉంటుంది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో. మరి ఏదైనా కూడా ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మా అందరికీ స్ఫూర్తి ఎప్పటికీ కూడా హరియాణకి ఇవాళ వర్ధంతి జరుపుకోవడం చాలా విచారకరం. అటువంటి సందర్భంగా ఇవాళ ఇక్కడ ఘనమైన నివాళులు వినాయక చవితి ఉత్సవములకు 2025 ఈ రోజు దీక్షాపూర్వకంగా వైదిక కార్యక్రమంలో ఆలయ స్థానాచారి శివప్రసాద్ ఆధ్వర్యంలో వైదిక కమిటీ వారు వేద పండితుల సమక్షంలో ఉదయం కార్యనిర్వహణ అధికారి వికే షినానాయక్ పాల్గొనగా పూర్ణాహుతితో వేద మంత్రోత్సవముల నడుమ ఇంద్రకీలాద్రిపై గణపతి ఉత్సవములు కార్యక్రమం ఘనంగా ముగిసినవి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గణపతి విగ్రహంను నిమజ్జనం చేయుటతో ఉత్సవములు సమాప్తి అగును. ఏలేశ్వరంకు చెందిన యువకుడు ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సాఫ్ట్వేర్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ కు కాకినాడ జిల్లా ఏలేశ్వరంకు చెందిన సాయి ప్రదీప్ ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. ఈ ఎంపిక కృత్రిమ మేధస్సు గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రాంలో క్యాంపస్లలో జెమినీ ఏఐని ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ చేతుల మీదుగా సాయి ప్రదీప్ కు చిరు సత్కారం చేపట్టారు. ఈ సందర్భంగా స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎంపికలో మన రాష్ట్రంలో రూరల్ ఏరియా నుండి సాయి ప్రదీప్ ఎంపిక అవ్వడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు జెమినీ ఏఐ మీద మరియు గూగుల్ టెక్నాలజీస్ మీద అంతగా అవగాహన తీసుకురావడానికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ ఘనత ద్వారా మన నియోజకవర్గం స్మార్ట్ టెక్నాలజీ అండ్ ఐడియల్ నియోజకవర్గంగా మారడానికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్గా ఎంపికైన స్పార్క్ ఫౌండేషన్ CEO సాయి ప్రదీప్ ను పలువురు ప్రముఖులు అభినందించారు. స్పార్క్ ఆర్గనైజేషన్ CEO అయిన సాయి ప్రదీప్ గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్గా ఎన్నుకోవడం అనేది నిజంగా చాలా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక ఈ స్టూడెంట్ అంబాసిడర్గా ఎన్నుకోవడం అనేది నిజంగా మా కాన్స్టిట్యున్సీకే గర్వకారణం. ఈ సందర్భంగా సాయి ప్రదీప్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ రాబోయే కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఎంతో ఉపయోగం అనేది ఇప్పటికే మనందరికీ తెలుసు. దీన్ని వీరు మరింతగా దాన్ని మంచి మార్గంలోకి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇలా వరల్డ్ వైడ్లో ఒక అంబాసిడర్ అనుకోవడం అనేది మరొకసారి మేము మా తరఫున అభినందనలు తెలుపుతూ ప్రతిపాడు నియోజకవర్గం మనం మాట్లాడుతున్నాము. యాజ్ అ స్టూడెంట్ అంబాసిడర్గా సెలెక్ట్ అవడం, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద కాకినాడ డిస్ట్రిక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ రీజియన్ సెలెక్ట్ అవడం. అండ్ దీంతో పాటు ఎస్పెషల్లీ దిస్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ఎంపవర్ ద రూరల్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ. సో ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం రూరల్ ఏరియాలోకి టెక్నాలజీని తీసుకురావడం. దీంతో పాటు ఒక స్టూడెంటే కాదు బెనిఫిట్ అయ్యేది, ఎంతో మంది విద్యార్థులు, దాంతోపాటు ఈ సొసైటీ పబ్లిక్ని ఎంపవర్ చేయడం మాకు మెయిన్ ఉద్దేశం. దాంతోపాటు ఇప్పుడు మేడం చెప్పినట్టు హౌవెవర్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి దాంతోపాటు ప్రతిపాడు కాన్స్టిట్యున్సీని యాజ్ అన్ స్మార్ట్ కాన్స్టిట్యున్సీగా మార్చడానికి వీ విల్ బి దేర్ అండ్ వీ విల్ ప్రామిస్ యూ మేడం లైక్ దట్ అవర్ ఆర్గనైజేషన్ స్పార్క్ ఆర్గనైజేషన్ విల్ బి దేర్ along with this particular constituency as well as the state to develop and enrich the technologies in it. రీసెంట్ గా గూగుల్ జెమినాయ్ నుండి వచ్చిన ఒక కొత్త ప్రోగ్రామ్ స్టూడెంట్ అంబాసిడర్. ఆ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ కి నేను సెలెక్ట్ అవడం జరిగింది మన గ్రామం నుండి మరియు రూరల్. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో టెక్నాలజీతో పాటు మరిన్ని ఎన్నో అంశాలు తెలుసుకోవడానికి మా స్పార్క్ ఆఫీస్ని విజిట్ చేయండి. ఎర్రవరంలో ఉంది స్పార్క్ ఆర్బిట్.
దీంతో పాటు దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. గూగుల్తో పాటు మరెన్నో టెక్నాలజీ రిలేటెడ్ అంశాలని మన ఇన్స్టిట్యూషన్స్లో, మన స్కూల్స్, మన కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేసి విద్యార్థులకి ఒక కొత్త బాటను చూపిద్దాం. దాంతోపాటు మీ దగ్గర ఉన్న ఐడియాలజీస్ని, మన దగ్గర ఉన్న టెక్నాలజీస్ని అన్నీ కలిపి మన కాలేజెస్ అండ్ స్కూల్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ఐడియల్ స్టేట్గా మార్చి మనందరం కలిసి ప్రయాణిద్దాం. ఏలేశ్వరంకు చెందిన యువకుడు ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సాఫ్ట్వేర్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ కు కాకినాడ జిల్లా ఏలేశ్వరంకు చెందిన సాయి ప్రదీప్ ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. ఈ ఎంపిక కృత్రిమ మేధస్సు గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రాంలో క్యాంపస్లలో జెమినీ ఏఐని ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ చేతుల మీదుగా సాయి ప్రదీప్కు చిరుత సత్కారం చేపట్టారు. ఈ సందర్భంగా స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎంపికలో మన రాష్ట్రంలో రూరల్ ఏరియా నుండి సాయి ప్రదీప్ ఎంపిక అవ్వడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు జెమినీ ఏఐ మీద మరియు గూగుల్ టెక్నాలజీస్ మీద అంతగా అవగాహన తీసుకురావడానికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ ఘనత ద్వారా మన నియోజకవర్గం స్మార్ట్ టెక్నాలజీ అండ్ ఐడియల్ నియోజకవర్గంగా మారడానికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్గా ఎంపికైన స్పార్క్ ఫౌండేషన్ CEO సాయి ప్రదీప్ను పలువురు ప్రముఖులు అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సందీప్, స్పార్క్ చైర్మన్. రీసెంట్గా మా స్పార్క్ టీమ్ నుండి వన్ ఆఫ్ ద స్పార్క్ CEO సెలెక్టెడ్ యాజ్ ఎ గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్. ఇది మాకు చాలా హ్యాపీ న్యూస్ ఇది. ఎందుకంటే ఇప్పటివరకు స్పార్క్తో చాలా యాక్టివిటీస్ చేసాం ఈ రూరల్ ఏరియాలో. సో వీటి వల్ల చాలా మంది స్టూడెంట్స్కి చాలా యూజ్ అయింది. ఇంకా ఈ గూగుల్ అంబాసిడర్ ప్రోగ్రామ్తో స్టూడెంట్స్కి చాలా యూజ్ అయ్యే కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. రీసెంట్గా మన గూగుల్ ఇచ్చిన ఈ మేజర్ ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా బాగా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి. అందుకే ఈ టెక్నాలజీ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా స్టూడెంట్స్ దీని మీద అవేర్నెస్ ఉంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఫర్ ద స్టూడెంట్స్. సో maximum in a few days we are going to do one biggest event in our Eleshwaram area also by the support of Google and those things. So పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ అండ్ గ్రాడ్యుయేట్స్గా వస్తున్నారో వీళ్ళందరూ కూడా మా స్పార్క్ టీమ్కి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వండి. ఓన్లీ నాట్ విత్ సైబర్ సెక్యూరిటీ, ప్రెసెంట్ వీఆర్ వర్కింగ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో. సో అందరికీ నమస్కారం. నేను మీ సాయి ప్రదీప్, స్పార్క్ ఫౌండేషన్ CEO అని మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ యొక్క గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్కి అంబాసిడర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఈ న్యూస్ని ఇనిషియల్గా చెప్పినప్పుడు చాలామంది సపోర్ట్ చేశారు, దాంతోపాటు చాలామంది ముందుకు వచ్చారు. ఈ ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ జనరేషన్లో చాలా ర్యాపిడ్గా పెరుగుతున్న ఒక కొత్త కాన్సెప్ట్. దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్, దాంతోపాటు సొసైటీ కూడా తీసుకోవాలి. దానికోసం మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే గూగుల్ స్టూడెంట్ AI అంబాసిడర్ ప్రోగ్రాంలో ఒక స్టూడెంట్ కింద మారుమూల గ్రామం నుండి, రూరల్ ఏరియా నుండి ముందుకు రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది నాకు. సో దీని నుండి మరెంతో మంది స్టూడెంట్స్ మాలాగా బయటకు వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేయాలి. దానికి కావాల్సిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా మేము మీకు అర్థమయ్యే రీతిలో, దాంతోపాటు దాని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రీతితో మేము మా ఆఫీస్ దగ్గర చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. స్పార్క్ ఫౌండేషన్ అని చెప్పేసి మీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎర్రవరంలో మా ఆఫీస్ కూడా ఉంది. కమ్ అండ్ విజిట్ ఇట్. అండ్ దీంతోపాటు ఇప్పుడు మా చైర్మన్ చెప్పినట్టు ఫ్యూచర్లో అతిపెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నాము. సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపి ఒక అతిపెద్ద ప్రోగ్రామ్ని మన గ్రామీణ స్థాయిలో ప్రోగ్రామ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కరికి ఈ యొక్క సబ్జెక్ట్ పైన అర్థమయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ పైన వర్క్. తూని మున్సిపాలిటీలో పాలకవర్గ సభ్యులకు మున్సిపల్ అధికారులు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మున్సిపల్ అత్యవసర సమావేశం సాక్షిగా పాలక, ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు అధికారుల తీరును ఎండగట్టారు. కాకినాడ జిల్లా తూని మున్సిపాలిటీలో చైర్మన్ నార్ల భువన సుందరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు మున్సిపాలిటీలో అధికారులు వ్యవహార శైలి, అవినీతి, అక్రమాలపై మండిపడ్డారు. మున్సిపాలిటీలో పాలక పక్షం ఉన్నప్పటికీ అధికారులు ఒంటెద్దు పోకడలతో షాడో నాయకులు చెప్పు చేతల్లో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ సభ్యులు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ తీరు,
తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, అవినీతి అధికారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ ముంపు అంశాలపై కౌన్సిల్లో చర్చించినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సిల్ సమావేశం సాక్షిగా పాలక ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు, చైర్మన్ ముందు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రావు, వైస్ చైర్మన్ అచ్చట సురేష్, పులి సత్యబాబు, వాసంశెట్టి శ్రీను, చింతల సునీత, షేక్ బాజా, కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. చాలా దుర్గంధం వస్తుంది, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. జూన్లో చేయలేదండి శుభ్రం, జూలైలో చేయలేదండి, ఆగస్టులోని 19వ తారీఖున FBలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని మేము ఇందులో ఫార్వర్డ్ చేస్తే మేము 4/1కి ఫార్వర్డ్ చేస్తామండి, 5/1కి శుభ్రం చేయడం మొదలెట్టారు. అది కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. అంటే మీరుంటే కానీ శుభ్రం చేయరా అని అడుగుతున్నానండి. చెప్తున్నా, నేను FBలో చూసి పోస్ట్ చేసిన తర్వాతే శుభ్రం చేయడం జరిగింది. అయితే ఈసారి నుంచి మేము కూడా విలేకరులను అడుగుకుంటామండి, ఎక్కడ శుభ్రం చేయాలో పోస్టులు విలేకరులకు ఇచ్చి, బాబు ఇది మీరు పోస్ట్ చేయండి మా తరఫున అని చెప్పేసాను. అప్పుడు మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారా అని అడుగుతున్నానండి. అవడానికి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చెప్పండి. నాకు అర్థమైందండి, నన్ను అడగట్లేదు, నాకు అర్థమైంది. కూడా పేపర్లో వస్తే కానీ చేయలేదు. అదే దానికి కూడా అటు గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పారు. నేను సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు తరఫున కూడా కమిషనింగ్ టు డూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ జాబ్. There is no role of this municipality to carry out duties of hospital. That is not the duty of hospital. That is our municipality duty. Sir, did you give such type of document? Yeah. Yes. Is it a duty of municipality, madam, at that level? Sir, it's not the duty of government hospital. Sir, it's the duty of municipality only. Own responsibility to clean the premises. Please. ఒకటి అర్థం కాకనుకోవచ్చు, రెండు అస్తమానం అదే పనిగా వాట్సాప్ కూడా చూడరు కదా, అది మనం అదే అంటే మనం అడిగిన మనం ప్రశ్నించినప్పుడు కూడా మనం చేయలేని పని ఒక మీడియా వాళ్ళు ఇచ్చిన మెసేజ్ వల్ల జరిగింది. మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ఉండాలా వెళ్ళిపోలే ఇక్కడ అని అడుగుతున్నాను. ఒక మున్సిపల్ వర్కర్ నేను అడిగితే మేడం జనాలు లేరు, మేము ఎలా తీయం సేమ్ ఆన్సర్. నేను ఆయన పెద్ద అయినా మనం ఏం అనుకోలేదు, ఆయన వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి ఓకే అండి నువ్వు ఎవరికన్నా కంప్లైంట్ చేసుకుంటా, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకో, నేను ఇదే చెప్తాను వాళ్ళకి కూడా అని అంటున్నారు. మేడం ఈ డ్రైనేజ్ కంప్లైంట్ ఈ 2-3 నెలల ముందు నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం లేదు మేడం. ఒకసారి మిగతా కౌన్సిలర్స్ కూడా అడుగుతున్నాను, ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఈ 3 months నుంచే ఉందండి, గత 4-5 సంవత్సరాల నుంచి ఉందండి, మొత్తం అందరినీ అడుగుతున్నానండి. About my ward only I am asking. That is none of my business. Their wards are none of my business. I am So your word only. Yeah. Only these 3 months only. Councillor, what did you do? I am saying. If anyone informed me immediately, I'll go there instead of clean. Just I am asking for take of the drainage. ఇప్పుడు మీరేమంటున్నారు, 4-5 సంవత్సరాల నుంచి లేదంటే ఈ 3 నెలల నుంచి వచ్చింది అంటారు. మీరు కంప్లైంట్ రైజ్ చేశారా? ఎప్పుడు చేశారు అంతే, కానీ అది స్టార్టింగ్ లోనే చేయాలి కదండి. అది ఇప్పుడు నాకు ఒక 10 days బ్యాక్ అప్పుడు ఇంకా కౌన్సిల్ అవ్వలేదు మేడం, ఇంకా కండక్ట్ చేయాలి. నేను 2వ వార్డులోకి వచ్చి మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ ఏ రోజు వెళ్ళారా? వీడియో తీసి నా ఫోన్ పంపించచ్చు కదా మేడం. మీ ఫోన్ కక్కలేదండి, డైరెక్ట్ గా న్యూస్ లోనే వస్తుంది కదండి. చూడలేదు మేడం, చూడక్కర్లేదు, కనీసం మీ ప్లేస్ ఆరోగ్యం ఇచ్చి 2 నెలలు అయిందండి. ఇచ్చిన తర్వాత మా ఇచ్చేలోపే వేరే వాళ్ళు దొంగ పట్టా తీసుకొచ్చి ఇచ్చి అదే స్థలానికి అదే ఇంటికి దొంగ పట్టా క్రియేట్ చేసి కొన్ని ఏమని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇచ్చి అతను అడిగినప్పుడు నాకు ఇదే స్థలం ఇదే ఇంటి మీద ఇంకో పట్టా కూడా వచ్చిందంటే దాన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పి 2 నెలలు బట్టి సమాధానం చెప్పి దొంగ పట్టా ఒరిజినల్ పట్టా లేదు మేము ఇచ్చిందా వాళ్ళు ఇచ్చిందా ఒరిజినల్ లేదు మేము దొంగ పట్టా ఇచ్చామో తెలుసుకోవడానికి కమిషనర్ చూసి అంటే ఎంఆర్ఓ గారికి పెట్టాలి. 2 నెలలు బట్టి రోజు రేపు 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 చెప్తాను, పని అవ్వట్లేదు. ఆరేగారండి దీని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోవడం. మరి ఏంటి ఇబ్బంది ఏంటి పని చేయడానికి? నేను చెప్పిన పని చేయరా? చేయపని సగం కదా, నిజానికే పని చేయండి మీరు. పట్ట ఎవరి దాని పంపించుకోండి, ఎంక్వైరీ పెట్టమండి, ఎవరి దొంగ పట్ట అయితే అది కూడా చెప్తున్నాండి. 2 నెలలు బట్టి ఇదే జరుగుతుందండి.
మీరు ఎప్పుడు చర్య తీసుకుంటే 2 నెలలు మీకు అవసరమా? మీకు పనికి 2 నెలలు అవసరం మనకి చేస్తారా చేయరా మీ పని? ఎప్పుడు ఎన్నో ఆయన ఎవరో టైం ఎవరో మేము ఇచ్చాం కదా మీకు. ఎప్పుడు ఎన్ని రోజులు టైం ఇస్తామని అడుగుతారు. ఎన్ని రోజులు టైం ఇస్తావు? తేలైనప్పుడు ఏం చేయాలి? చర్య తీసుకోవాలి కదా. కంప్లైంట్ పెట్టమని మేడం, మరి స్టేట్ కంప్లైంట్ పెట్టమని. మాది ఆల్రెడీ ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టు, ఎవరు తప్పేదా మీకు చర్య తీసుకుని చెప్తాను. ఇదే సమాధానం. వాళ్ళెవరో తెస్తాను చెప్తాడు. కంప్లైంట్ పెట్టు, స్టేషన్ పెట్టు, ఎంఆర్ఓ పెట్టు, కంప్లైంట్ పెట్టు, చర్య తీసుకో. మా కౌన్సిల్ పని ఒక్కడు కూడా మున్సిపాలిటీలో జరగట్లేదు. ఉండమంటారా వెళ్ళిపోమంటారా? లేదు చెప్పండి, మానేసిపోతాం కదా. ఇంకో మాకు పనిగా సన్లైట్ గట్రా రావట్లేదు ఇక్కడ. లేదంటే మేము లేని పని అడగట్లేదు, చేసుకుని పోతున్నాడు. ఎందుకు ఇక్కడ మాకు పదవి ఎందుకు అదెందుకు? మీరు కావాలని చెప్తారా? లేదంటే ఏమన్నా చెప్పి చేస్తున్నారా మీతో? ఉండమంటే పొమ్మంటే చెప్తే పోతాం కదా, రాజీనామా చేసి పోతాం. ఎందుకు దగ్గర ఉన్న గౌరవం కూడా లేదు. 2 నెలలు టైం, దేనికని టైం అయింది నెలలో. మీరు 4 రోజులు మీకు చెప్పి 6 రోజుల మీద చర్య తీసుకోమని మీ దృష్టిలో కూడా పెట్టాం. మళ్ళీ 2 రోజులు అంటే 4 రోజులు అయిన తర్వాత 2 రోజులు ఏం పని చెప్పి సొంతం అన్న కూడా చెప్పి 3 షార్ట్ షీట్లు ఉన్నాయి, రౌండ్ షీట్ ఉంది, డ్యూటీ చేసుకున్నాడు, తప్పుడు పని చేసినా చర్య తీసుకోరు. ఎందుకు వెళ్ళినావు? కమిషన్గా చెప్పండి, వెళ్ళిపోమంటే రాజీనామా చేసి పోతాం అనుకోండి. మాకు చేతకాని పని ఎందుకు ఉపయోగం లేని పదవి ఎందుకంటే మీ నచ్చులు మీరు చేసుకోండి. ఇంకా దొంగ పని చేసుకోవడానికి తప్పుడు పని చేసుకునే పని బాగుంది. ఇక్కడ మంచిగా ఉన్నవాడు కాబట్టి పని బాగాలేదు. మొత్తం మేము మున్సిపల్ ఆఫీస్ లో ఉండి బయట కూడా చేసుకుని పోతున్నాడు. అది ఎవరో వచ్చి చెప్పేదాకా మాకు తెలియట్లేదు ఏం చెప్తున్నాం. మీ పవర్స్ లేకపోతే మీరు చేయలేకపోతే వదిలేండి, లేదంటే మాకు చెప్పండి, మేము చేసుకుంటాం. ఎందుకు మమ్మల్ని లోపు పోయారు గురించి లెటర్ రాసిస్తారండి. ఇప్పుడు వచ్చిన లెటర్ మళ్ళీ 1 వీక్ అయిపోయింది. సోల్మన్ రాజు గారి గురించి నాకు లెటర్ రాసిస్తారండి. ఏదండి నాకు లెటర్? నాకు సాటర్డే చెప్పారండి, నాకు లెటర్ రాసిస్తా అని చెప్పేసి. సాటర్డే అంటే 15th ఈవినింగ్ చెప్పారండి. ఫైల్ తోటి మీరు లెటర్ రాయడానికి సంబంధం ఏంటండి? ఫైల్ తోని మీరు లెటర్ రాయడానికి సంబంధం ఏంటండి? నన్ను అడగాలి కదా, మీకు తెలుసు లెటర్ రాయడం కంటెంట్ కావాలని తెలుసు, నన్ను అడగడం తెలియదండి. లెటర్ రాయకూడదని తెలుసు, మరి నన్ను ఫైల్ ఎందుకు అడగలేదండి? నాకు ఎవరు చెప్పలేదే. ఎవరు అడుగుతున్నారండి? ఎప్పుడండి? 31st ఇచ్చాను ఆయనకి, 15th వరకు ఎంక్వైరీ లేదు, నా దగ్గర ఫైల్ ఉందన్నారు. ఇప్పటికి వచ్చి లెటర్ అంటే మీరు అందరూ కలిపి చేస్తున్నారండి ఇది ఎక్స్టెండ్ చేయడానికి. చెప్పండి నాకు ఆన్సర్. ఇదిగో వీడియో దగ్గర అడుగుతున్నాను. ఫైల్ నా దగ్గర ఉండిపోయింది, కంటెంట్ లెటర్ రాయడానికి లేదు. నా దగ్గర నుంచి ఫైల్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉందా లేదా? మీరందరూ కలిపి ఆడుతున్నారా లేకపోతే దేనికోసం ఆడుతున్నారు? మరి ఏంటి సమాధానం చెప్పండి. ఇక్కడ సమాధానం చెప్పడానికి మా కౌన్సిల్ సైడ్ ఇక్కడి నుంచి కదలండి. మా దగ్గర మీ ఇంటి నుంచి మాకు ఆన్సర్ కావాలి. వాళ్ళు అడిగారు కదా 3 మండలాలు రాజీనామా చేసి వెళ్ళమంటారని, వాళ్ళకి సమాధానం చెప్పండి. నేను 31st ఇచ్చాను, జూలై 31st. ఇప్పటికి వచ్చి నాకు ఆన్సర్ లేదు. సమాధానం చెప్పండి. సమాధానం చెప్పడానికి మా కౌన్సిల్ సైడ్ ఇక్కడి నుంచి కదలండి. పెద్దాపురం పట్టణ మండల పరిధిలోని ఆటో కార్మికులు దర్గానగర్ సెంటర్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వైపు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆటో కార్మికులను ఆదుకోవాలని పెద్దాపురంలో ఆటో కార్మికులు శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం మహిళలకు స్త్రీశక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందంటూ కార్మికులు రోడ్డెక్కారు. ఇప్పటికే ప్రభుత్వ విధానాలతో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ఉచిత బస్సు నిర్ణయంతో ఆటో కార్మికులు కుటుంబాలను కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం కార్మికులను ఆదుకొని ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆర్డీఓ శ్రీరామునికి వినతి పత్రం అందజేసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో పెద్దాపురం టౌన్ ఆటో వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు గౌతు శ్రీనివాసరావు, జాల కామరాజు, పెద్దింటి రాంబాబు, వంగరపూడి కృష్ణ, ఎం లోవరాజు, బొడ్డేటి హరిబాబు, దొడ్డి శ్రీను, జగ్గుల రాజు, సన్నిమట్టయ్య, తూరపాటి పెద్దకాపు, గొండేసి వీరభద్రారావు, ఆకుల శ్రీనితో పాటు పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు ఓనర్స్ పాల్గొన్నారు. స్వయంభూ భోగి గణపతి పీఠంలో అష్టగణపతుల నగర సంకీర్తనలో భాగంగా గురువారం రాత్రి బాలగణపతి ఊరేగింపు ఘనంగా జరిగింది. నవరాత్రి దీక్షలు వహించిన ఆరాధకులు కార్యక్రమం నిర్వహించారు. పురాతన ఆధ్యాత్మిక సాంప్రదాయంగా నవరాత్రులను దివిటీల వెలుగులో నగర సంకీర్తనపై
చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులు తెలిపారు. సంకష్టహార చతుర్థి సందర్భంగా మాఘమాసం నుండి అలరించిన అష్ట గణపతుల ఊరేగింపులో శుక్రవారం నాడు తరుణ గణపతి, శనివారం నాడు బ్రహ్మ గణపతి, ఆదివారం నాడు ఉచ్చిష్ట గణపతి, సోమవారం నాడు ఉర్ధ్వ గణపతి, మంగళవారం నాడు పింగళ గణపతి మూర్తుల నగర సంకీర్తన జరుగుతుందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. చవితి రోజున 2800 మంది కుటుంబాలు భోగి గణపతిని దర్శించి తీర్థ ప్రసాదాలు పొందారు. 43వ వార్షికంగా సెప్టెంబర్ 6న భారీ అన్న సంతర్పణ నిర్వహిస్తున్నారు. మాత వీర సత్యవేణి, దేవరపల్లి విజయలక్ష్మి, మేక మల్లిక ఎడ్ల, అర్జున కుమారి, సిలుకోటి అనంతలక్ష్మి, బండారు లక్ష్మి, గోరికపూడి వరలక్ష్మి, గిన్ని పద్మావతి పల్లకి సేవ చేపట్టి మంగళహారతులు అందించి అల్పాహార ప్రసాదాలు అందించారు. రవికిరణ్, సూర్యనారాయణ రాజు, సాయి మున్నగువారు భక్తులకు సేవలందించారు. అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి మండలం వేటజంగలపాలెం గ్రామంలో అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు జాజుల రమేష్ ప్రోత్సాహంతో మండల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొడ్డు యాకూబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు చివరి రోజు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా కొనసాగాయి. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో విజేతలుగా ప్రథమ బహుమతి వేటజంగయ్యపాలెం, ద్వితీయ బహుమతి నాగులపల్లి, తృతీయ బహుమతి మాటూరు టీంలు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా అనకాపల్లి రింగ్ రోడ్పై వైసీపీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాలసాల భారత్ కుమార్ చేతుల మీదుగా విజేతలకు మొదటి బహుమతిగా 20,000, ద్వితీయ బహుమతిగా 10,000, తృతీయ బహుమతిగా 5,000 అందజేశారు. అనంతరం భరత్ కుమార్ మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలు అభిమానంతో విభిన్న కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతలు తెలిపి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన వైసీపీ సీనియర్ నాయకులు బొడ్డు యాకూబ్ను అభినందించారు. ఈ సందర్భంగా పల్లెల సాయి కిరణ్, కేఎం నాయుడు, బొడ్డేడ శివ మాట్లాడుతూ అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలసాల భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వేట జంగలపాలెం గ్రామంలో మండల నాయకులు బొడ్డు యాకూబ్ ఆధ్వర్యంలో గత 25 రోజుల నుంచి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో సుమారు 60 టీములు పాల్గొన్నాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు అనకాపల్లి రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భారత్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉగ్గిన అప్పారావు, సిహెచ్ రాజశేఖర్, జి గణేష్, బి సోమేష్, ఎస్కే అబ్దుల్లా, ముక్కల శ్రీను మరియు ఆర్గనైజర్స్ డి మోహన్, నాగు, సూర్యకిరణ్, వినయ్, వీరు, క్రీడాకారులు మరియు వేటజంగలపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రీతం నాయకులు అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మలసాల భరత్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా అనకాపల్లి మండలం వేటజంగాలిపాలెం గ్రామంలో నిర్వహించినటువంటి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతంగా కంప్లీట్ చేసి ఈరోజు విజేతలందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కి బొడ్డు యాకూబ్ గారు ఆధ్వర్యంలో వేటజంగాలిపాలెం యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో మొదటి విజేత వేటజంగాలిపాలెం క్రికెట్ టీం, రెండవ ప్లేస్ నాగులపల్లి క్రికెట్ టీం, మూడవ ప్లేస్ మాటూరు క్రికెట్ టీం. వీరందరూ కూడా ఎంతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ యొక్క టోర్నమెంట్ని వాళ్ళ ప్రతిభను కనబరిచి విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా భాను విజయపాలెం, అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ గా కుమార్ నాగులపల్లి, బెస్ట్ బౌలర్ గా ఎం సంతోష్ మాటూరు. వీరందరికీ కూడా మలసాల భరత్ కుమార్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి కార్యక్రమాలని ముందుకు నడిపించినటువంటి బొడ్డు యాకూబ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గొల్లపూడి గ్రామం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం. పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మల్కాపురం ఏఎస్ఎస్ఆర్ సాయిబాబా గుడి దగ్గర
సాయి దుర్గా ఆటో స్టాండ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. మా ఆటో కార్మికులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహాసేన రాజేష్ కుల విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. ప్రతిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్ఛార్జి గొంప శివకుమార్ యాదవ్. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం. ప్రకాశం బ్యారేజ్ లో చేరుతున్న 3.5 లక్షల క్యూసెక్కుల నీరు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.